గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెల్ల రైడర్. సో వాళ్ళైతే మనం నీలంపాటి అమ్మవారి గుడికి అయితే వెళ్తాం. నేను చింటూ చరణ్ అయితే పొన్నూరులో యాడ్ అవుతాడు. అండ్ మేము ముగ్గురం గుంటూరు వెళ్ళి, గుంటూరులో కారు ఉంది, మా ఫాదర్ అక్కడ ఉన్నారు. సో అక్కడి నుంచి మేము వెళ్తాం మా ఫాదర్తో. సో ఇప్పుడు దాకా మేము త్రిపుల్ మంకీసే. అండ్ సో దారి వెళ్తూ మాట్లాడుకున్నాం గైస్. అండ్ చరణ్ గారి దగ్గర మాట్లాడతాం ఇంకా డైరెక్ట్గా వెళ్ళి, బికాస్ లైటింగ్ సరిగ్గా లేదు ఇక్కడ. అది మళ్ళీ నా జుట్టు ఓ సైడ్కి వెళ్తుంది. మన హీరో ఎట్లయినా లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇది పోయి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాలి. సో రీసెంట్గా నా చేయిని టెస్ట్ అయితే పెట్టాను. నా చేతికి అంటే మా ఇంట్లో ఉన్న ఒక అద్దం గట్టిగా ఉందా లేదా అని టెస్ట్ చేసా. అద్దం గట్టిగానే ఉంది, నా చెయ్యి కొంచెం వీక్గా ఉంది. స్ట్రైట్గా కొబ్బరికాయలు కొట్టుంది గైస్. వీళ్ళు కొబ్బరికాయలు తీసుకొని బస్సు ఎక్కాలి అర్జెంట్గా. తీసుకున్నాం. ఏందో ఈ మధ్య దేవుడు బతులు అయిపోతాం అందరం. అంటే నా వల్లే నేనే గైస్ ఎక్కువ గుళ్ళు తిరిగేది. నేను తిరుగుతున్నా అని చెప్పి వీడు స్టార్ట్ చేశాడు. ఇంట్లో బోర్ కొడుతుందని బయట తిరుగుతా అని చెప్పు. ఎందుకు అబద్ధం? అవ్వా చూసారా చాటింగ్ మళ్ళీ అమ్మాయిలతో ఇలాంటి వాళ్ళు నా పక్కన ఉంటున్నారంటే నాకే సిగ్గు గైస్. అయితే బయట ఒక్కటే అడక్కో. సో బస్సు ఎక్కినాక మళ్ళీ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి. బొట్టు చూసారా, అది పెట్టి పెట్టినట్టు పెట్టా. ఒరే ఆగండి రా, పెట్టి పెట్టినట్టు పెట్టా. అది మన స్పెషల్. సో మా అన్నయ్య బ్లాగ్ పెడతా చూడండి అబ్బా. అసలు వెళ్ళిపోతున్నాడు అసలు మమ్మల్ని పట్టించుకోకుండా. సో మా రెండు అన్నయ్య ఇంకోండి చూడండి, అసలు ఫోన్ల మీద ఫోన్లు, లైక్ గర్ల్స్తో చాటింగ్ చేస్తున్నాడు లిటరలీ. నేను సింగిల్ కానీ, సో నేను అందుకే అటు ఇటు తిరుగుతూ ఉంటాను. మా అన్నయ్య కూడా సింగిల్ బతుకులు వేసుకున్నాం. వీడికి లిస్టే ఉంది పెద్ద. ఒకరా దొంగ నా కొడుకు. మేము ఆడి కోసం ఎదుగుతుంటే ఆడు వెళ్ళిపోయాడు. చూడండి. సో గైస్ బస్సులో అయితే అస్సలు కడలేదు, నుంచోనే ట్రావెల్ చేసాం. సో ఇదిగోండి చరణ్ గారు చూడండి, పాటలేంటూ వాళ్ళ ఎవరితో చాటింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. గైస్ ఫైనల్ ఇప్పుడు బస్ దిగా. సో గైస్ బస్ దిగినాక ఇంకా మా డాడీ అక్కడే ఉన్నాడు. సో వెంపటినే కార్ ఎక్కాము. సో ఇంకా జర్నీ స్టార్ట్ అయింది గైస్. సో గుంటూరు వచ్చినాక ఇక్కడ టిఫిన్ సెంటర్ కనిపిస్తే ఇక్కడ గైస్. సో ఎవరం అయితే టిఫిన్ చేయాలి. సో ఇంకా దిగేసి టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో గైస్ డ్రైవింగ్ వచ్చేసి మా డాడీ గారు చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఆయన ఓల్డ్ సాంగ్స్ అయితే వింటారు. సో ఆ సాంగ్స్ మేము అయితే వైభవం. సో అందుకే నేను హెడ్. సో చెర్రీగాడు అయితే బడ్స్ అయితే తెచ్చుకున్నాడు. సో మేము ఇద్దరు వెనకాలకి వచ్చాను. మాకు ఇష్టం ఫుల్ చిల్ అండ్ వైబ్ అయితే అవుతున్నాం. సో గైస్ ఫైనల్లీ మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. సో సాంగ్స్ వింటూ అసలు ఎప్పుడు వచ్చాం కూడా తెలియదు. 1.5 hours అయితే జర్నీ అయితే జరిగిందంట. సో మేము ఇద్దరం పడుకున్నాం. సో ఇది గైస్ టెంపుల్. అండ్ నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాం. అండ్ మనోడు చూడండి గైస్ చరణ్ గాడు. సో ఏం చేస్తున్నాడు. సో టెంపుల్కి వచ్చినా కానీ చాటింగ్ ఏంది గైస్ వాళ్ళ ఎవరితో. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. సో గైస్ మార్నింగ్ అయితే దర్శనం చేసేసుకొని సో ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. సో మనమే కాబట్టి డ్రైవింగ్ కొంచెం మెల్లగా వెళ్ళాలి. సో డాడీ ఉన్నారు పక్కన. మన స్పీడ్ దొక్కితే అంటే చంప మీద మా డాడీ 5 fingers పడతాయి. సో ఇలా పని బాగుంది గైస్. వెనకాలకి వచ్చిన ఆ సాంగ్స్కి ఫుల్ వైబ్ అని చిల్ అవుతున్నారు. సో నేను కాబట్టి డ్రైవింగ్ నాకు ఇష్టమైన సాంగ్స్ అయితే పెట్టుకున్నాను, పర్మిషన్ ఉంటుంది. కానీ నేను చిల్ అవ్వడానికి ఉండదు గైస్. సో గైస్ ఫైనల్ ఇంటికి అయితే రీచ్ అయ్యాం. సో నాకు చిన్న పని ఉంటే సిటీకి అయితే వెళ్తున్నాను. సో ఈ వీడియో కింద టాటా బై బై, టేక్ కేర్, బై గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై గైస్. Sorry, get over here. Keep up, I'm too fast, push my foot up on that pedal, then I'm gone.